హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే ఆదిబట్ల టీసీఎస్కి కేవలం 300 మీటర్ల డిస్టెన్స్లో షణ్ముఖ ఈశాన్య రెసిడెన్స్లో ఉన్నానండి. ఇది వచ్చేసి 1 ఎకర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్ని కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ అపార్ట్మెంట్ కి మనకు చూసుకున్నట్లయితే గ్రాండ్ ఆర్చ్ ఉందండి. అపార్ట్మెంట్ ముందు మనకు 60 ఫీట్ రోడ్ ఉంది. అలాగే చూసుకున్నట్లయితే మనకు మంచి గ్రీనరీ ఇచ్చారు రోడ్ చుట్టూ. అలాగే దీని కనెక్షన్ గా మనకు 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి 1 ఎకర్ ప్రాజెక్ట్ అండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్ కి 18 ఫ్లాట్స్ ఉన్నాయండి. 14 వచ్చేసి 3 BHK ఫ్లాట్స్ ఉంటాయి. 4 వచ్చేసి 2 BHK ఫ్లాట్స్ ఉంటాయండి. 2 BHK చూసుకున్నట్లయితే 1252 SFT నుండి 1300 SFT వరకు ఉంటాయండి. వీటికి యూడిఎస్ చూసుకున్నట్లయితే 47 యూడిఎస్ ఉంటుంది. అలాగే 3 BHK చూసుకున్నట్లయితే 1365 SFT నుండి 1570 SFT వరకు ఉంటాయండి. వీటికి యూడిఎస్ చూసుకున్నట్లయితే 57 యూడిఎస్ ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్ లో మనకు రెంటల్ గ్యారంటీ కూడా ఉందండి. మనం ఫ్లాట్ తీసుకొని మనకు రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ రెంట్స్ చూసుకున్నట్లయితే 3 BHK ఫ్లాట్ కి మనకి ఫర్ మంత్ 22,000 రెంట్ వస్తుందండి. దీనికి మనకు 2 ఇయర్స్ అగ్రిమెంట్ కూడా ఇస్తారు. అలాగే 2 BHK చూసుకున్నట్లయితే ఫర్ మంత్ 16,000 రెంట్ ఉంటుంది. దీనికి కూడా 2 ఇయర్స్ అగ్రిమెంట్ ఇస్తారండి. ఈ అపార్ట్మెంట్ కి చూసుకున్నట్లయితే మనకు చుట్టూ కూడా డ్రై ఏరియా ఇచ్చారండి. 25 ఫీట్ డ్రై ఏరియా ఇచ్చారు. అలాగే మనకు గార్డెనింగ్ కి ప్లేస్ ఇచ్చారు. చుట్టూ గార్డెనింగ్ ఉందండి. మంచి గ్రీనరీ ప్లాంటేషన్ చేశారు. మీరు చూడొచ్చు చుట్టూ కూడా మనకు ప్లాంటేషన్ ఉంది. మనకు ఈ అపార్ట్మెంట్ కి ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే ప్రతి ఫ్లాట్ కి కార్ అండ్ బైక్ పార్కింగ్ అవైలబుల్ ఉందండి. అలాగే గెస్ట్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో 3 లిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే పవర్ బ్యాకప్ వస్తుంది. అలాగే మనకు 24/7 సెక్యూరిటీ ఉంటుందండి. అలాగే చూసుకున్నట్లయితే సెక్యూరిటీ రూమ్ ఉంటుంది. అలాగే డ్రైవర్ రెస్ట్ రూమ్ కూడా ఇచ్చారండి. అలాగే మనకి ఇందులో జిమ్ ఉంటుంది. అలాగే ప్లస్ లైబ్రరీ ఉంటుందండి. ఇదే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి గార్డెనింగ్ కూడా ఉంటుంది. ఇందులో ఈచ్ ఫ్లాట్ కి సపరేట్ మీటర్స్ ఉంటాయండి. అలాగే చూసుకున్నట్లయితే మనకి ఇందులో 3 బోర్డ్స్ ఉన్నాయండి. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకు పార్కింగ్ ఏరియాలో కూడా డ్రై ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫ్లాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం 5th ఫ్లోర్కి వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూద్దాము. ఇప్పుడు మనం 5th ఫ్లోర్ లో ఉన్నామండి. ఈ అపార్ట్మెంట్ లో ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం 5th ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ 3 BHK మోడల్ ఫ్లాట్ చూస్తున్నామండి. ఈ ఫ్లాట్ కి ముందు 6.6 ఫీట్ కారిడార్ ఇచ్చారండి. కారిడార్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. మంచి గ్రానైట్ తోటి ఇచ్చారండి. అలాగే మనకు ఫ్లాట్ కి మధ్యలో కూడా మనకు కారిడార్ ఇచ్చారండి. ఇక్కడ మనకు డక్ ఏరియా కూడా మనకు 6.8 ఫీట్ డక్ ఏరియా ఇచ్చారండి. మంచి వెంటిలేషన్ ఉంది. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూద్దాము. ఇది వచ్చేసి 1557 SFT అండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా అండి. సిట్అవుట్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది మనకి. ఇందులో మనకు వెంటిలేషన్ కి విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మోడల్ హౌస్ అండి. అలాగే మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. విత్ లైట్స్ తోటి ఇచ్చారు. చాలా స్పేసెస్ గా వచ్చింది. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వాల్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్ ఏరియా అండి. కామన్ వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. మనకు మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇందులో యూజ్ చేసిన ప్రతి ఐటమ్ కూడా చాలా స్టాండర్డ్ యూజ్ చేశారండి. అలాగే చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో మనకి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకి ఇక్కడ కబోర్డ్స్ ఇట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి గ్రానైట్ ఇచ్చారు. ఇలా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. అలాగే చూసుకున్నట్లయితే మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ వచ్చాయండి. అలాగే ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో అలాగే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చూడొచ్చు. చాలా స్పేసెస్ గా ఇచ్చారు. అందులో ఇక్కడ మనకి వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. మనకు ఇట్లా కబోర్డ్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది. అలాగే మన కిచెన్ లో నుంచి మనకు ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. ఫ్లాట్ కి మధ్యలో మనకు డక్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. డక్ ఏరియా కూడా మనకు 6.8 ఫీట్ డక్ ఏరియా ఇచ్చారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైడ్ బెడ్ కూడా ఈజీగా సెట్ అవుతుంది. మనకు చుట్టూ ప్లేస్ ఉంటుందండి. అలాగే మనకు విండో ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు. అలాగే మనకు ఫుల్ గా మొత్తం కబోర్డ్స్ చేయించుకోవచ్చు అండి ఇట్లా. అలాగే చూసుకున్నట్లయితే మనకి అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి.
ఇందులో కూడా మంచి టైల్స్ డిజైన్ అలాగే వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనం డోర్స్ చూసుకున్నట్లయితే వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో కూడా వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారండి. అలాగే చూసుకున్నట్లయితే అటాచ్ బాత్రూమ్ స్పేసెస్ గా వచ్చింది. ఇందులో యూజ్ చేసిన ప్రతి ఐటమ్ కూడా చాలా స్టాండర్డ్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. ఇందులో అన్ని కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారండి. చాలా స్టాండర్డ్ ఇచ్చారు. అది విత్ గ్రిల్స్ తోటి ఇచ్చారు. ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారండి. అలాగే మనకు గెస్ట్ బెడ్రూమ్ లో నుంచి మనకు బాల్కనీ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు స్లైడింగ్ డోర్స్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ బాల్కనీ చూసుకున్నట్లయితే బాల్కనీ కూడా స్పేసెస్ గా వచ్చిందండి. చూడొచ్చు మనకు చుట్టూ అపార్ట్మెంట్స్ అవి అన్ని కనిపిస్తున్నాయండి. మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ మనకు 40 feet రోడ్ ఉందండి. మనకు బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి వుడ్ వర్క్ తోటి. ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. 3 BHK ఫ్లాట్. ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళే ఇంటీరియర్ డిజైన్ చేసుకున్నారండి. ఇప్పుడు మీకు కావాలంటే ఇలా కూడా చేసిస్తారు. ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి మనకు డోర్స్ కూడా చాలా స్టాండర్డ్ డోర్స్ ఇచ్చారండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా అండి. సిట్అవుట్ ఏరియా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకి ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. మంచి డిజైనింగ్ చేసుకున్నారు. వీళ్ళు సొంతంగా చేసుకున్నారండి. డిజైనింగ్ అనేది ఇంటీరియర్ డిజైన్ అనేది చాలా బాగుంది. మీకు ఇలా కావాలన్నా కూడా చేసిస్తారు. అలాగే ఇక్కడ మనకు విండోస్ ఇచ్చారండి వెంటిలేషన్ కి. ఉంది ఇక్కడ. అలాగే ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చూడొచ్చు చాలా బాగుంది. చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్స్ లైట్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ డిజైనింగ్ ఐటమ్స్ డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ మనకు డిజైన్ చేశారండి. చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది. చూడొచ్చు మీరు మంచి డిజైనింగ్ ఉందండి. అలాగే మనకి ఇక్కడ విండో వస్తుంది. చూడొచ్చు చాలా స్పేసెస్ గా వచ్చింది. అలాగే ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా చూడొచ్చు చాలా స్పేసెస్ గా ఉంది. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ ఇచ్చారండి. అలాగే విండో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు మొత్తం కూడా కబోర్డ్ చేయించుకున్నారండి వీళ్ళు. అలాగే ఇది వచ్చేసి మనకు పూజ గది అండి. పూజ గది కూడా చాలా బాగుంది. డిజైన్ చూడొచ్చు మీరు. మంచి డిజైనింగ్ చేయించుకున్నారండి. వీళ్ళే సొంతంగా చేసుకున్నారు. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా వస్తుందండి. అలాగే ఇప్పుడు మనకు మొత్తం ఫాల్ సీలింగ్ లైట్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా మొత్తం కబోర్డ్స్ చేయించుకున్నారు. అలాగే మనకు విండో వస్తుంది. అలాగే అటాచ్ బాత్రూమ్ ఉందండి. మనకు మంచి గ్లాస్ మంచి కబోర్డ్స్ డిజైన్ వీలే చేయించుకున్నారండి. చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. మంచి డిజైన్ చేయించుకున్నారండి. మంచి లైట్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మంచిగా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి మంచి ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. డిజైన్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ మనకు వాల్ డిజైన్ కూడా చాలా బాగుందండి. అలాగే ఇక్కడ మనకు మంచి వాల్ పేపర్ ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా మంచి వాల్ డిజైన్ ఇచ్చారు. వాల్ పెయింటింగ్ వేసుకున్నారండి. మంచి పెయింటింగ్ వేసుకున్నారు వీళ్ళే. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇందులో వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే కబోర్డ్స్ చేయించుకున్నారు. అలాగే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు ఒక రూమ్ ఉందండి. డిజైన్ చూడొచ్చు చాలా బాగుంది. ఇక్కడ రూమ్ ఉందని కూడా మనకు తెలియకుండా ఉంది. గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మంచి కబోర్డ్ చేయించుకున్నారండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. ఈ అపార్ట్మెంట్స్ కి నియర్ బై లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు మన బ్యాక్ సైడ్ కనిపిస్తుందండి TCS. కేవలం 300 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ అండి. ఇది వచ్చేసి కమర్షియల్ జోను. అలాగే చూసుకున్నట్లయితే మనకు నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వెరీ నియర్ బై ఉంటాయండి. లైక్ చూసుకున్నట్లయితే నారాయణ కాలేజ్ అండ్ నారాయణ స్కూల్, శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే శ్రీ చైతన్య స్కూల్, ఇవన్నీ కూడా వెరీ నియర్. ఇవే కాకుండా ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ వెరీ నియర్ బై ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే 20,000 ఎంప్లాయ్మెంట్ గల ఫాక్స్కాన్ కూడా వెరీ నియర్ బై ఉంటుందండి. అలాగే చూసుకున్నట్లయితే మనకు ఎగ్జిట్ నెంబర్ 12 అలాగే ఎగ్జిట్ నెంబర్ 13 కి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. ఈ రెండింటికి మిడిల్ లో ఉంటుంది. అలాగే మనకు ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ 18 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. చూసుకున్నట్లయితే మనకి వెరీ నియర్ బై టాటా హైరోసెస్ కూడా వెరీ నియర్ బై ఉంటుందండి. మనకు ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ లో మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉందండి. మంచి కమర్షియల్ అండ్ ఎంప్లాయ్మెంట్ జోను.
అలాగే చూసుకున్నట్లయితే మనకు స్కూల్స్ కాలేజెస్ తో పాటు షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అన్ని కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి. మనకు చుట్టూ లొకేషన్ లో అన్ని కూడా వెరీ నియర్ బై ఉన్నాయి. మంచి లొకేషన్ లో ఉందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి. ఇది వచ్చేసి 1 acre ప్రాజెక్ట్. ఇందులో మనకి 2 BHK 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఫర్ SFT 4500 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అన్ని బ్యాంకులలో లోన్స్ అవైలబుల్ ఉన్నాయండి. వనం రియల్ ఎస్టేట్ టీవీ ఛానల్లో ఈ వీడియో చూసి సేవ్ చేసుకుని వస్తే స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కి కాల్ చేయండి. అలాగే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కాల్ చేయొచ్చండి. అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఏదున్నా మేము ప్రమోషన్ చేస్తాము. ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.